చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇది పార్ట్ 2. సో మనం బాయిల్ అయిన చికెన్ అయితే పక్కన తీసుకుని పెట్టుకున్నాం కదా, వేరే కడాయి తీసుకొని అందులో గీ అండ్ ఆయిల్ వేసుకొని అందులో హీట్ అయిన తర్వాత అయితే ఇలాచి, లవంగ అండ్ దాల్చిన చెక్క వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులోని మగ్గిన తర్వాత మనం బాయిల్ అయిన చికెన్ వేసుకొని అందులో సరిపడినంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మిక్స్ చేస్తూ ఉంటేనే ఆ స్మెల్కే మనకు టెంప్టింగ్ వచ్చేస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోద్ది. మన చికెన్ ఫ్రై అయితే రెడీ. బిర్యానీ రైస్ కోసం అయితే మనం చికెన్ స్టాక్ పెట్టుకున్నాం కదా, అది మెజర్ చేసుకొని అందులోనే నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. అప్పుడైతే కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకుని ఒక 15 minutes ఉంచితే సరిపోద్దండి. అలా లిడ్ ఓపెన్ చేస్తుంటేనే మనకు ఆ స్మెల్ ఉంటుంది, చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. చికెన్ స్టాక్తో అయితే ఈ రైస్ అయితే కుక్ చేసుకున్నాం కదా, స్మెల్ చూస్తుంటేనే చాలా యమ్మీ అయితే ఉంటుందండి. ఈ బిర్యానీ రైస్ అండ్ చికెన్ ఫ్రై ఒక బౌల్లో వేసుకొని ఇలా మనం ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే దీంతో అయితే ఆనియన్ అండ్ రైతా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.